హాయ్ అండి. వెల్కమ్ టు సిఆర్సి కుకింగ్ మాస్టర్స్. ఏంటి ఈ హడావిడి అనుకుంటున్నారా? మొన్న 14వ తారీఖున అంటే ఆగస్టు 14వ తారీఖున మా చర్చ్ యొక్క యానివర్సరీ అయ్యిందన్నమాట. 15వ సంవత్సర యానివర్సరీ. మా పాస్టర్ గారు ఈ సంఘమును ప్రారంభించి 15 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం ప్రతి సంవత్సరం దాన్ని ఒక పెద్ద పండగగా చేసుకుంటాం. ఒక 2 days 15 and 14. ఆ హడావిడిని మనం చూసేద్దాం రండి. ఆ రోజు నేను ఆఫీస్ నుండి హాఫ్ డే చేసి వచ్చా. ఇది మా చర్చ్ అవుట్ సైడ్. పైన చర్చ్ ఉంటుంది, కిందన పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు ఉంటుంది. నేను రాకముందే ఆంటీలు అందరూ రావడం, కటింగ్ ఇవన్నీ జరిగిపోవడం అన్నీ జరిగినాయి. ఇది లాస్ట్ అన్నమాట. చిన్న చిన్న కటింగ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కట్ చేస్తున్నారు. మ్యాగీ అండ్ వరలక్ష్మి ఆంటీ గారు, సాత్విక ఆంటీ గారు అండ్ వాణి ఆంటీ గారు ఈ మెరూన్ శారీ, ఆ ఎల్లో శారీ పుష్పమ్మ ఆంటీ గారు, ఈ లలితక్క. అండ్ ఇక్కడ వస్తున్న వాళ్ళు మా తమ్ముళ్ళు అన్నమాట, వంశీ, యశ్వంత్ అండ్ నవీన్. వీడికి నాకు తినడం తప్ప మరొక పని ఉండదు. చూశాను కదా, స్టార్ట్ చేశాడు ఇంక ఇక్కడ నుండి. ఇంకా నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ వంట కూడా అయిపోయింది, ఒక వంటకం. దాన్ని తమ్ముళ్ళు ఇద్దరు తీసి పక్కన పెట్టారు. ఇక్కడ ఇంకొక కూర కూడా రెడీ అయిపోయింది, గుడ్లు కూర. దానికి టేస్ట్ ఎట్లా ఉందని సాత్విక ఆంటీ గారు దాన్ని చెక్ చేస్తున్నారు. బాగుంది అనగానే ఇంకా దాన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టడానికి రెడీ అయిపోయాం. మరోపక్క మా కటింగ్ మాస్టర్స్ కూడా వారి కటింగ్ కార్యక్రమాన్ని అక్కడితో ముగించారు. పవిత్ర ఆంటీ గారు కూడా ఒక జోక్ వేశారు. సో దానికి నవ్వుకుంటున్నాం అంతా. తిన్న కూతురు అన్నమాట, దానికి నా తోడొచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అంజలి అక్క నేను వీడియో తీస్తున్నానని తెలియక వచ్చి పోజ్ ఇచ్చారు. వీడియో అనగానే నాకు పెట్టద్దు అట్లాంటివి అని చెప్పారు. ఇదిగోండి మా గుడ్లు కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని దింపేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈయన మా పాస్టర్ గారు, మిల్కి సిద్ధకయ్య గారు. అర్పణని స్కూల్ నుంచి తేటానికి వెళ్తున్నారనమాట, వాళ్ళ పాప. పాస్టర్ గారు కూడా మాతో చాలా సరదాగా ఉంటారు, జోకులు వేసుకుంటా. బయటకు వచ్చినప్పుడు కూడా జోకులు వేస్తున్నారు, నవ్వుకుంటున్నాం. ఇక్కడ వింత చూసారా, అంత పెద్ద స్టవ్కి ఒక చిన్న కళాయి పెట్టారు. నాకు భలే నవ్వొచ్చింది దాన్ని చూడగానే. దాంట్లో తాలింపు వేస్తున్నారు. ఎవరు ఫాలో అయినా అవ్వకపోయినా మా వాణి ఆంటీ గారు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు వీడియోని. ఇంకొక పక్క లలితక్క వాళ్ళు వంకాయ కూరకి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత నాకు చెప్తున్నారు, వీడియో తీయు, ఒక కప్పుడు ఉల్లిపాయలు వేసాం ఇందులో అని చెప్పి. డేక్సతో వేసి కప్పుడు ఉల్లిపాయలు అని చెప్తున్నారు నాకు. ఇట్లా ఉప్పు స్టైలు ఇవన్నీ చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటా వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క ఐటెంని యాడ్ చేసుకుంటూ వంటని స్టార్ట్ చేశారు. ఇంకా ఒక పక్క వంకాయ కూర, మరొక పక్క హల్వా చేయడానికి రెడీ అయిపోయారు వాణి ఆంటీ గారు. చూడండి ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఎంత మంచిగా ఎగుతున్నాయో. అండ్ మరోవైపు మా వాణి ఆంటీ గారు నన్ను పిలిచి నేను నెయ్యి వేస్తున్నా అని నాకు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కటి వేస్తుండగా నేను తీయాలని. అలాగే వాణి ఆంటీ గారు, ఇంకా సాత్విక ఆంటీ గారు, వరలక్ష్మి ఆంటీ గారు ఇలా హల్వా మీద ముగ్గురు ప్రయోగం చేస్తున్నారనమాట. అలా చేస్తూ కిందన మంటను తగ్గించండి అని పోయి సౌండ్ తగ్గించండి అనుకొని అంటున్నారు ఒక దగ్గర. ఇదిగోండి వంకాయలు నీట్గా కడిగి తెచ్చారు. ఆ వంకాయ కర్రీలో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకో పక్కన మా అజయ్ తమ్ముడు వచ్చాడు, గులాబ్ జాములు తెచ్చాడు మా అందరి కోసం. హీరా ఎందుకు తెచ్చావంటే ఇండస్పెండెన్స్ డే కదా అక్క అంటున్నాడు. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి దాన్ని కాపీ చేసి మాకు చెప్తున్నాడు. అందరికీ ఒక్కొక్క గులాబ్ జామ్ ఇచ్చారనమాట. మీరు చెప్పాలి. చెప్పాలి ఇప్పుడు రెండేసి తీస్తారు, చూస్తా. తీసుకోండి. ఆను పళ్ళు సరిగ్గా లేవు. అలా సరదాగా గులాబ్ జాములు అన్నీ మేము ఫినిష్ చేసాం. చూడండి ఒక్కొక్కరికి రెండేసి తీసుకొని తిన్నాం. అండ్ ఇక్కడ వరాంటీ గారు హల్వాలోకి కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ రెడీ చేసి మాకు చూపిస్తున్నారు, ఇవన్నీ ఇందులో వేయాలని చెప్పి.
అండ్ ఆ పైన ఉన్నవారు మా పాస్టమ్మ గారు, నూతన పాస్టమ్మ గారు. ఇక్కడ వాణి ఆంటీ గారు నన్ను పిలిచి మరీ ఒక్కొక్క ఐటెంని హల్వా కోసం రెడీ చేస్తూ నాకు పిలుస్తున్నారనమాట. బాగా చెయ్యు, బాగా తీయు, బాగా తీయు అను. ఇక్కడ మేము వీడియోస్ తీసుకుంటుంటే వరాంటి చేతిలో ఉన్న జీడిపప్పుని మెల్లమెల్లగా పక్కన లలితక్క దాన్ని తినేస్తూ ఉన్నారు. చూపించు చూపించు అంటే నోరు తెరవట్లేదు చూసారు. అట్లా ఉంటుందన్నమాట చాలా సరదాగా. అవన్నీ తర్వాత తలుచుకుంటే బాగా నవ్వొస్తుంది. ఒక్కొక్కసారి కూర్చునేటప్పుడు అవన్నీ తలుచుకొని నవ్వుకుంటాం. ఇందాక పాస్టమ్ గారు ఇక్కడ నిలబడి చూశారు కదా, ఆ వ్యూ అన్నమాట ఇది. ఆవిడ ఎందుకు ఇక్కడ లేరు అంటే లోపల కూడా ఇంకొక టీం ఉంది. అంటే ఇక్కడ ఇంత స్టవ్లో అన్నీ అవ్వవు కాబట్టి లోపల స్టవ్లో కూడా చేస్తున్నారు. వారిని కూడా చూపిస్తాను. తిన్న కూతురు మీకు ఇందాక చెప్పాను కదా, తిన్న కూతురు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల కూడా ఒక టీం ఉంది. బయటన అక్క వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఐటెం చేస్తుంటే ఇక్కడ కూడా కర్రీ రెడీ చేస్తున్నారు. మ్యాగీ. ఆ పక్కన పవిత్ర ఆంటీ గారు, ఆపోజిట్లో అంజలి అక్క, జయశ్రీ, పాశ్రమ్ గారు లోపల ఉన్నారు. అండ్ బయటను వీళ్ళు ఈ ఐటమ్స్ని తయారు చేస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ నాకు వాణి ఆంటీ గారు చూపిస్తున్నారు. నెక్స్ట్ టమాటా వేస్తాను, నాకు నీట్గా నేను యాంకరింగ్ చేస్తానని చెప్పి. అందుకే అందరి దగ్గర నిలబడి ఆంటీ యాంకరింగ్ చేస్తుంటే నవ్వుతున్నారు పక్క నుండి. టమాటాలు పిసుక్కొని వేసుకోవాలని చెప్తే ఇలా చెప్పకూడదు అని చెప్పి నవ్వుతున్నాం మేమంతా. మరోవైపు లోపలికి వెళ్ళి చూస్తే వేడివేడిగా జయశ్రీ టీని రెడీ చేసిందనమాట. ఎన్ని తిన్నా ఎన్ని చేసినా టీ మాత్రం టైంకి తాగాలి, లేదంటే బుర్రలు పనిచేయమంటారు చూసారు, అట్లా అనమాట. అందరికి ఇంకా అలా ఒక్కొక్కరికి టీని సర్వ్ చేస్తుంది జయశ్రీ. ఈ టీ బ్రేక్లో అందరూ కూర్చొని పాత జ్ఞాపకాలను తలుచుకుంటారు. అంటే లాస్ట్ టైం వంట చేసినప్పుడు ఏమేమి చేశారని అందరు కూర్చొని నవ్వుకుంటున్నారు, ఒకరు జోకులు వేసుకొని. ఇలా జోకులు వేసుకోవడం మా లలితకి ఏం చేసిందంటే వంకాయ కూరని మర్చిపోయింది అసలు స్టవ్ మీద ఉందని. వెంటనే వెళ్ళి ఆ వంకాయ కూరని చూశారు. ఓకే, బాగానే ఉంది. అది ఇంకా దానికి ఇంకేం కాలేదు, మాడిపోవడం గట్రా ఏం కాలేదు, బాగానే ఉంది. అండ్ మరోపక్క హల్వా పూర్తిగా రెడీ అయ్యే స్టేజ్కి వచ్చింది. అందులో బెల్లం, పంచదార వేసి కలిపి ఇంకా పక్కన పెట్టే టైం వచ్చింది దానికి కూడా. ఈ వంటలన్నీ అయ్యేటప్పటికి దగ్గర 4 అయ్యింది. 4:30 ఆ టైంలో అయిందన్నమాట. ఇంకా మా తమ్ముళ్ళు కూడా రెడీ అయిపోయారు. కానీ వంశీ తమ్ముడు కూడా తన గిటార్ని ఇవన్నీ సెట్ చేయడానికి ముందే తీసుకొచ్చి పైన సెట్ చేసుకుంటున్నారు వాళ్ళంతా. పదండి ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. ఇది మా స్టార్టింగ్ మెట్లు. ఇది చర్చ్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. క్లీనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అక్క వాళ్ళు, అంజలి అక్క వాళ్ళు, వీళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయకుండా కూర్చున్నారు. నేను రాగానే చెప్తున్నారు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు చెత్త ఎత్తుతున్నాం, క్లీన్ చేస్తున్నామని. ఇంకా ఇక్కడ వీళ్ళు యాంప్లిఫైర్ అండ్ మైక్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు. మందారం ఇలా చిన్న చిన్న జోకులు వేసుకుంటున్నాం. అలాగే అజయ్ తమ్ముని పిలుస్తున్నాను గడిగడికి, ఎందుకంటే వాడి మెడ పట్టేసింది, అందుకే పిలుస్తున్నాను. ఇది యశ్వంత్ది అనమాట. ఇలా పైన షూట్ చేస్తుంటే కింద నుంచి పిలుపు వచ్చింది హల్వా అయిపోయిందని చెప్పి వీడియో తీయమని. వీడియో అన్నీ అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకొకరిగా హెల్ప్ చేసుకుంటూ అందులో ఉన్న వేడి రైస్ని అంతా వేరే దాంట్లో వేస్తున్నారు. అండ్ ఇక్కడ మొత్తం వంటలన్నీ అయిపోయినాయి, పక్కన పడేశారు. ఇంకా మా ఆంటీలు అందరూ జోకులు వేసుకుంటూ ఒకరినొకరు సన్మానం చేసుకుంటున్నారు ఉన్న ప్రతి క్లాత్తోని. ఇట్లా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. వంటలన్నీ అయిపోయిన తర్వాత మా కోసం సమోసా, జిలేబీ ఎలక్నా అంకుల్ గారు పంపించారు. ప్రజెంట్ అయితే ఆయన ఇక్కడ లేరు, ఆయన డ్యూటీలో ఉన్నారు. బట్ ఇక్కడ మేము ఉంటామని చెప్పి మా కోసం పంపించారనమాట. ఇదిగోండి వంశీ అనే అబ్బాయి ఎలక్నా అంకుల్ గారి కొడుకు. వీళ్ళిద్దరు ఒకరు గిటారిస్ట్, ఒకరు కీబోర్డిస్ట్ అన్నమాట. ఇదిగోండి వీడు చూపిస్తున్నాడు వాటా తీసుకొని. రైస్ కూడా అయిపోయింది కదా ఇందాక, ఆ రైస్ని తీసుకొని పక్కన పెడుతున్నారు గింజ నుంచి సపరేట్ చేసి. అండ్ మా కోసం తెచ్చిన సమోసా అండ్ జాంగ్రీ మేము తిన్నాం. అక్కడితో మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా సాయంత్రం పార్ట్ కోసం సెకండ్ పార్ట్లో చూడండి. అండ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి.
మళ్ళీ కలుద్దాం.